మీ కేసులో ఇంకొక ప్రధాన నిందితురాలు డాక్టర్ ప్రభావతి పరారీలో ఉన్నారు. ఆవిడ నిజంగానే పరారీలో ఉన్నారా? పోలీసులు ఆవిడని పట్టుకోలేకపోతున్నారా? ఏం జరుగుతుంది? ఏమో పరారీలో ఉన్నమాట నిజం. టెక్నికల్ అంటే ఏమో మరి నేనైతే విశ్వసిస్తున్నా. ఎందుకంటే ఎప్పుడైతే హైకోర్టులో ఫెయిల్ అయిందో మరి అరెస్ట్ చేయడానికి మరి లుకౌట్ నోటీస్ కూడా ఇచ్చారు. అది ఓపెన్గా పేపర్లో కూడా వచ్చింది. అంత లుకౌట్ నోటీస్ ఇచ్చిన తర్వాత గూడుపుటాని ఉండే అవకాశం ఏమాత్రం లేదు. ఆవిడ మరి చాలామంది క్రిమినల్స్ తోడు ఉండొచ్చు, సలహాలు ఇస్తూ ఉండొచ్చు. మరి ఏమో ఎవరైనా రాజకీయ నాయకుడి ఇంట్లోనే పెట్టుకున్నాడా మనకు తెలియదు. ఆవిడైతే ఆవిడ ఇంట్లో లేదు, ఎక్కడుందో తెలియదు. ఆవిడ పర్యవేక్షణలో ఆవిడ హాస్పిటల్లో మీ కాలి వేలు బ్రేక్ అయినటువంటి ఆ ఎక్స్రేని చాలా టెక్నిక్గా అలా కాకుండా అంత బాగానే ఉందని తీపిచ్చడం, ఆ లెవెల్ కుట్రకి మీకు అసలు వ్యక్తిగతంగా ఎటువంటి సంబంధం లేని, మీకు ఏ రకంగా కూడా ఆస్తి తగాదాలో ఇంకోటో పొలం గట్ట ఏ తగాదాలు లేనటువంటి సునీల్ కుమార్ కానీ, తులసి కానీ, డాక్టర్ ప్రభావతి కానీ వీళ్ళందరూ వెనకమాల ఏ శక్తి పనిచేస్తే వాళ్ళు అంతకు తెగిచ్చి ఆ శక్తి అంటే ఏముంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నాకు గొడవ ఉన్నది అందరికీ తెలిసిందే. సో జగన్మోహన్ రెడ్డి మే నాట్ బి ఏబుల్ టు హ్యాండిల్ ఇట్ డైరెక్ట్లీ. సో అతనికి అప్పటి అనుచర గణాలు సూచన మేరకేనా వీళ్ళు సొంతంగా అంటే చూసి రమ్మంటే కాల్ చేస్తే అతని దగ్గర ఎక్కువ మార్కులు కొట్టవచ్చు అని కూడా ఉంటుంది కదా, అలా కూడా జరిగి ఉండదు. మీ కేసులో ఆ నిందితుల లిస్టులో జగన్ పేరు చేర్చే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా ఉంటుంది. ఇందాక మీరు చెప్పినట్టే మీకేం ఆస్తిగాదాలు లేవు, ఇంకోటి లేవు, అయినా ఎందుకు చేయవలసి వచ్చిందంటే ప్రభావితం చేసే ఆ వ్యక్తి ఉండాలి కదా. ఆ మెయిన్ ప్రభావితం చేసిన వ్యక్తికి వీళ్ళకి మధ్యన ఇంకెవడన్నా ప్రభావితుడు ఉన్నాడా ఉంటే వాళ్ళ పేరు కూడా రావచ్చు. ముఖ్యంగా మీ కేసులో ఈ తులసిబాబు అరెస్టు ఉదంతం విచారణ సందర్భంగా దానికి ముందు తర్వాత కూడా కూటమికి సంబంధించిన ఒక ఎంపీ సహకరిస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఆంధ్రజ్యోతిలో వచ్చింది, చూసా ఒకసారి. అది నిజమేనా అని విశ్వసించవచ్చా? జనరల్గా జ్యోతి తప్పు రాయదు, మరి 1-2 సార్లు చెక్ చేసుకుని కానీ రాయరు. ఎవరై ఉంటారా ఎంపీ? ఏం ఐడియా లేదు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించా, గుంటూరు జిల్లాకు సంబంధించా, ఉత్తరాంధ్రకి సంబంధించా? అంటే మరి ఆ వార్త నిజం అయ్యుండొచ్చు అనుకున్నప్పుడు ఈ ప్రాంతం వల్ల అయి ఉండాలి. కన్నెగంటి ప్రసాద్ ఎవరు? గుజరాత్ కంపెనీ లాజిక్ ఏంటి? కన్నెగంటి ప్రదీప్ కన్నెగంటి ప్రదీప్ అన్న 9 లాజిక్ టెక్నాలజీస్ అని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అమెరికాలో ఉంది, ఇండియాలో ఈ షటిల్స్ బిట్వీన్ యుఎస్ అండ్ హైదరాబాద్. వాళ్ళు ఒక గుజరాత్ కంపెనీ ఒక టెండర్లో పార్టిసిపేట్ చేసింది. సిఐడి వాళ్ళకి కొన్ని టెక్నాలజీ అప్గ్రేడేషన్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంత ఫండ్స్ ఇస్తుంది. సో వచ్చి ఫండ్స్ని వాడుకునే క్రమంలో టెక్నాలజీ అప్గ్రేడేషన్కి గుజరాత్ కంపెనీకి కాంట్రాక్టు, వేరేది సబ్ కాంట్రాక్ట్ 9 లాజిక్ ప్రదీప్. వాళ్ళకి అది ఇచ్చిన తర్వాత ముందు ఒక 75 lakhs సిఐడి గుజరాత్కి పే చేసింది. 7 లాజిక్ యాక్సిస్ బ్యాంక్లో అకౌంట్ ఉంది, వాళ్ళకి ఇచ్చారు. ఆ తర్వాత మరి అదే యాక్సిస్ బ్యాంక్లో ఈ పేరు మీద, అంటే వేరే బ్రాంచ్లో ఉండొచ్చు, ఇదే కంపెనీ పేరు మీద సునీల్ కుమార్ అండ్ కంపెనీ, నాట్ సిఐడి, సునీల్ కుమార్ అండ్ కంపెనీ ఒక ఫేక్ అకౌంట్ ఓపెన్ చేశారు. ఆ కంపెనీలో సునీల్ కుమార్ డైరెక్టరా? ఈ కంపెనీ పేరు ఇదే పేరే? ఓకే. ఈ కంపెనీ పేరు మీదే మరి ఇతనే ఎండి కింద ఉన్నట్టే ఉంటుందండి. మరి ఆ బ్యాంకోడు ఎలాగ ఓపెన్ చేశాడు, వీళ్ళ సంతకాలన్నీ కావాలి, ఎలాగ ఓపెన్ చేశాడు అనేది అవన్నీ కూడా బయటకు వస్తాయి రేపు ఎంక్వైరీ చేస్తే. సో ఒక దొంగ అకౌంట్ ఓపెన్ చేసి అదే కంపెనీ పేరు మీద ఆ అకౌంట్లోకి 75 lakhs ట్రాన్స్ఫర్ చేశారు. ఇది గుజరాత్ కంపెనీకి వెళ్ళి గుజరాత్ కంపెనీ నుంచి ఇందులోకి వచ్చిందా,
లేదు సిఐడి అకౌంట్ నుంచి వచ్చిందా అన్నది దట్ ఈస్ టు బి వెరిఫైడ్ బై ది కన్సర్న్. ఇతని బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వచ్చినాయి. వచ్చి ఆ 75 లక్షలు పప్పు బెల్లాల కింద ఇండివిజువల్స్కి వెళ్ళిపోయినాయి. కొందరికి 500, కొందరికి 1000, కొందరికి 50,000. ఎక్కువ స్మాలర్ డినామినేషన్స్లో వెళ్ళిపోయింది డబ్బు. ఎక్కువ ఏంటి ఫోన్పే వీటిలో ఆ బ్యాంకులో ఉన్న డబ్బు అంతా చిల్లర వాడకం కింద లాగేశారు. చిల్లర వాడకం కింద పంపేశారు. బహుశా అది ఎంక్వైరీలో తెలుస్తుంది. వాళ్ళు ఏమన్నా ఏం సభ్యులా లేకపోతే అంతమంది ఉన్నారంటే ఇతనికి ఏదో ఉంది ఒక ఆర్గనైజేషను స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. సో అది అయ్యుండొచ్చేమో నాకు తెలియదు అది. బట్ ఐ గాట్ ఆల్ ద డీటెయిల్స్. మొత్తం బ్యాంక్ స్టేట్మెంటు ఒక 8 పేజీల స్టేట్మెంట్. ఆ 75 లక్షలు ఎక్కడెక్కడికి వెళ్ళిందో ఉంది. ఆ తర్వాత వన్ ఫైన్ మార్నింగ్ అతను ప్లీజ్ కమ్ విల్ హ్యావ్ కప్ ఆఫ్ కాఫీ ప్రదీప్ గారు అని చెప్పి పివి సునీల్ తనే పర్సనల్గా ఇన్వైట్ చేశాడంట. సో ఈయన సిఐడి డీజీ గారు పిలిచాడని చెప్పి ఎగురుకుంటూ వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే ముందు అతను ఫోన్ లాగేయండి అని చెప్పి అతను ఫోన్ లాగేశారు. లాగేసి మొదలుపెట్టాడు బేరం. ఏంటి డబ్బులు ఇవ్వకపోతాయండి, డబ్బులు అడుగుతున్నావు అంట, ఇంకా రాలేదంటున్నావంట, గంజా కేసు పెడతాం అని అలా బెదిరించారు. అటు పెద్దిరాజు అని ఒక సిఐలో బెదిరించారు. ఇంకో డిఎస్పీ కూడా ఎక్కువ గలచొక్క వేసుకుని ఉంటా అంట, పేరు మర్చిపోయాడు. సో అవన్నీ చెప్పి ఆ తర్వాత ఇతని దగ్గర డబ్బు తీసుకుని ప్రైవేట్గా 10 లక్షలు ఇచ్చిన తర్వాత 10 లక్షలు మెయిన్ అకౌంట్కి, ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసిన దానికి కాకుండా ఇతని మెయిన్ అకౌంట్కి 10 లక్షలు రావటం, మళ్ళీ ఇతను ఇంకో 25 ఇచ్చాక మళ్ళీ వేయటం. అలాగా ఆ 75 లక్షలు ఒరిజినల్ అకౌంట్లో ఇతని దగ్గర తీసుకున్న డబ్బుతో వేయించారు. ఈ డబ్బు తీసుకుంటాం, దాన్ని మరి చెక్కుగా అక్కడికి రావటం అంతా ఎవడో చార్టెడ్ అకౌంటెంట్ కోఆర్డినేట్ చేశాడు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చాం, రెడీ చేసాం. సో ఇది క్లియర్ కట్ ఓపెన్ డే లైట్ రాబరీ. ఆ 75 లక్షలు ఇతని డబ్బే తీసుకుని మళ్ళీ అందులో వేశారు. సో ఈ ఒరిజినల్ ఫేక్ అకౌంట్లోకి వచ్చిన 75 lakhs అది సైఫండ్, ఎవరెవరికి వెళ్ళిపోయిందో వెళ్ళిపోయింది. మళ్ళీ ఇతని డబ్బులు అందులో వేశారు. సో ఇతనికి దానివల్ల కలిసి వచ్చింది ఏమీ లేదు. వాళ్ళకి ఏదో పేమెంట్ ఇచ్చేసామని చెప్పుకోవడానికి ఒక ఎలిబి. కానీ ఆ అకౌంట్లో వేసిన తర్వాత ఆ 75 లక్షలు ఆ అకౌంట్లోంచి ఇన్ని 100 మందికి ఎలా వెళ్ళింది అన్నది మొత్తం దెబ్బకుట దొంగల ముఠ పట్టుకుంటా. ఈ తులసి ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్ కుంభకోణం ఏంటి? తులసి ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్ కుంభకోణం ఏమిటంటే, అగ్రిగోల్డ్ కేసు సబ్సిక్వెంట్గా సిఐడికి ఇచ్చారు. అప్పుడు సునీల్ అక్కడ ఉన్నాడు. సో ఈ పొలిటికల్గా దే టుక్ ఏ డెసిషన్. అప్ టు 20,000 వరకు బాధితులు లక్షల్లో ఉన్నారు, వాళ్ళకి ఇచ్చేద్దామని ఒక 1000 కోట్లు ఎంతో అలొకేట్ చేశారు. అక్కడ కూడా ఈ తులసి అన్నాడు ఏదో సాఫ్ట్వేర్ వేరే కంపెనీ పేరు మీద ఏదో 10,000 15,000 సాఫ్ట్వేర్ ఒక యాప్ తయారు చేసి ఆ యాప్లో బాధితుల్ని రిజిస్టర్ చేసేలాగా వాళ్ళకి పేమెంట్ ఇచ్చేలాగా ఏదో పెట్టుకున్నారంట. సో ఆ యాప్ లోడ్ చేసిన ట్యాబ్ 20,000 ట్యాబ్ అది 3 లక్షలకి ఎంతకో అమ్మాడు. 3,30,000 చిల్లర. ఓహో, మీ దగ్గర ఇంకా ఎక్కువ డీటెయిల్స్ ఉన్నాయా నాకన్నా? సో అలాగే ఆ ట్యాబ్లు అగ్రిగోల్డ్ బాధితుల కోసం ఒక యాప్ చేసిన ట్యాబ్లు తీసుకొని అందులో అసలు బాధితులు ఉంటారు డెఫినెట్గా. బాధితులు కాని వాళ్ళని ప్రకాశం జిల్లాలో మనకున్న సమాచారం వరకు ఒక 400 చిల్లర మందిని ఆ ప్రకాశంలో ఒక మండలం ఆ పరిధిలో జేపంగుళూరు మండలం ఆ పరిధిలో జాయిన్ చేసినట్టుగా క్లియర్ కట్గా సమాచారం ఉంది. అలాగే ఇంకెన్ని చోట్ల ఎంతమందిని జాయిన్ చేసి కన్నం వేశారో మనకు తెలియదు. ఇక్కడ 2 బ్యాంక్ అకౌంట్లు శాంపుల్కి నేను పేర్కొన్నా. ఈ 2
అకౌంట్లు చూడండి. ఆ టైంలో ఎన్ని అకౌంట్లు ఓపెన్ అయినాయి అందులో వెరిఫై చేస్తే ఫేకులు తెలిసిపోతాయి. 400 అయితే ఖచ్చితంగా ఈజీగా దొరుకుతారు. ఆ అద్దంకి మండలంలో పొంగలూరు మండలం అద్దంకి నియోజకవర్గంలో అయితే ఆల్మోస్ట్ అన్నీ ఫేకే. తులసి జన్మించిన స్థలం కూడా అక్కడే ఉంది. ఆ జన్మించిన స్థలం చుట్టుపక్కల ఇటువంటి ఎక్కువగా ఉన్నాయి. సో అలాగా ఏముంది, వాళ్ళు ఒక 2000 పేర్లు వేశారంటే 40 కోట్లు.